సబ్బాత్ షలోమ్, గుడ్ మార్నింగ్. అందరూ ఈ సబ్బాత్ దినమున ఆయన సన్నిధిని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఆ సబ్బాతు మేలుల చేత నింపబడుతున్నారు అనుకుంటున్నాము. అవును, మనము షావోతు పండుగ లెక్కింపులో ఒక వారం మనము ముగించుకుంటున్నాం. కాబట్టి పరమ తండ్రి యొక్క సన్నిధానంలో అనుదిన కృపలో భాగంగా ఈ దినము లేఖన భాగము లూకాసు వార్త 21వ అధ్యాయము 28వ వచనంలో, మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకునుడి, మీ విడుదల సమీపించినదనెను. అవును, అంత్య దినాల్లో జరగబోతున్న విషయాలను గురించి మన రక్షకుడు యేసు మెస్సీయ ఆయన తెలియపరుచు వస్తుంటున్నాడు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడబోతుందని, ఆ విధ ఆకాశంలో శక్తులు కదిలింపబడబోతున్నాయని, సూర్యచంద్రులు నక్షత్రాల్లో సూచక్రియలు సూచనలు కనబడబోతున్నాయని తెలియపరుస్తూ, ఇవన్నీ కూడా మీ విడుదలకు సమీపముగా ఉన్నారు మీరు అనగా పరమ తండ్రి రాకడ సమీపముగా ఉందని తెలియపరుస్తూ, మీరు ధైర్యముగా ఉండండి. ఇవన్నీ జరుగుతుంటాయి కానీ అంతం వెంటనే రాదు. ఇవి అంత్య దినాలకు ఆరంభము. కాబట్టి ఈ దినాలలో మీ తలెత్తుకోరండి అనగా ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా మీరు తలెత్తుకునే స్థితి ఉంటుంది, మీరు ధైర్యముగా ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఈ లోకంలో పరమ తండ్రి యొక్క రాకడ సమీపంగా ఉందని మనం ఏ విధంగా ఉండాలంటే ధైర్యముగా ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, మనము సిద్ధపడుతూ ఉండాలి. కాబట్టి బుద్ధిగల కన్యకలు తమ దివిటిలను నూనెను సిద్ధపరచుకున్నప్పుడు వారు పెళ్లి కుమారుని స్వరం వినగానే వారు ఏ విధంగా ఉన్నారంటే తల ఎత్తుకొని, అవును, ఆ పెళ్లి కుమారుని స్వరం విని వారు ఆ తలుపు కొడుతున్నారు, వారికి తలుపు తెరవబడుతూ వచ్చింది. కాబట్టి మనము కూడా మన తలలు ఎత్తుకోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే ప్రార్థన ద్వారా మనం మెలకువ కలిగి ఉంటాము. ఆ మెలకువ కలిగి ఉండడం వల్ల మనము ఈ లోకంలో జరగబోతున్న ఆ ఘోర ఉపద్రవాల నుంచి మనం కాపాడబోతాము. కాబట్టి మనకు ధైర్యం ఉంటుంది. మన రక్షకుడైన యేసు మెస్సీయ మనల్ని కాపాడుతాడు, మనల్ని తన పర్ణశాల మట్టు మనల్ని దాస్తాడు, మనల్ని ఆయన తన నిత్య రాజ్యములకు తీసుకెళ్తాడు అని అట్టి విధమైన ఆ ధైర్యము మనకు కలుగుతుంది సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే ధైర్యం తెచ్చుకునుడి అంటున్నాడు, మీ తలలు ఎత్తుకోండి అంటున్నాడు. కాబట్టి మనకు ఈ సూచక్రియలు కనబడుతున్నప్పుడు అవును మనకు విడుదల సమీపించినదని మనము పరమతని సన్నిధానంలో ధైర్యముగా ఉండి ఎక్కువ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆయనతో స్వరూపను మార్చబడానికి కొరకు, ఆయన యొక్క సన్నిధికి చేర్చబడానికి కొరకు మనల్ని మనం సిద్ధపడుతూ, మనము తన వధువుగా మనం సిద్ధపడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. అట్టి విధమైన కృప పరమతను మనకు సమృద్ధిగా విస్తరింపచేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యేసు మెస్సీయానికి స్తోత్రం తండ్రి. అయ్యా, ఇతని ధైర్యం తెచ్చుకోండి, మీకు విడుదల సమీపించినది, మీ తలెత్తుకోండి అన్నావు ఆయనకి స్తోత్రం తండ్రి. మేము తండ్రి ప్రార్థన జీవితం ద్వారా మేము తలెత్తుకునే అనుభవంలోకి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానసికుడు విమోచకుడు నజరేయుడైన యేసు మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేసు మెస్సీయ కృప, ఆయన సన్నిధి నుండి సమాధానము మనకు సమృద్ధిగా కలిగి మనల్ని ఆయన ఆశీర్వదించును గాక. ఆమేన్.